ప్రైజ్ ది లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారండి? దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఈ ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యెషయా ప్రవచన గ్రంథం 43వ అధ్యాయము మొదటి వాక్య భాగంలో 6వ లైను నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఆమేన్. దేవుని బిడ్లారా, మళ్ళా చదవనా? భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని ప్రజలారా, దైవ జనాంగమా, పరిశుద్ధ పిల్లలారా, చదవబడిన వాక్య భాగాన్ని మీరు విన్నారు కదూ. ఎంత అద్భుతమైన మాట! ఈ రోజున లోకములో, శాపములో, పాపములో దేవునికి దూరంగా బ్రతుకుతున్న నా జీవితాల్లో ప్రభు వెతికి వెంటాడి రక్షించాడు. అంత మాత్రం కాదంట, అమూల్యమైన రక్తముతో కడిగి ఆయన బిడ్డగా, యేసయ్యకి సొత్తుగా స్వరక్తమిచ్చి నిన్ను కొన్నాడంట. కొనబడిన నీవు, సంఘంలో చేర్చబడిన నీవు ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు కంగారు పడుతున్నావు? భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను కదా. ఈ వాగ్దానం ఎవరిదో తెలుసా? మన మూల పురుషుడైన యాకోబు గురించి ప్రస్తావించబడిన వాగ్దానం. యాకోబు జీవితంలో మీరు ఎరుగుదురు ఎన్నెన్నో భయాందోళనమైన పరిస్థితులు. ఇటు చూస్తే అన్న చంపుతాడేమోనన్న భయం, అరణ్యంలోకి వెళ్తే ఏ విష జంతువులు వచ్చి చంపేస్తాయోనని భయం, తన జీవితంలో కలవరాళ్ళ మధ్యన కాపురం చేస్తూ ఉన్నాడు. మామ దగ్గరికి వెళ్తే అక్కడ కొన్ని పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారిపోయాయి. భయం 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 భయం. ఒక మాటలో చెప్పాలంటే 21 సంవత్సరాల తర్వాత మామ యుద్ధం నుండి తిరిగి బయలుదేరి వెళ్తున్నా ఆ క్షణాల్లో కూడా భయపడుతున్నాడు. దేవుని బిడ్లారా, నీ జీవితంలో ఎందుకు అంత భయపడుతున్నావు? ఎందుకు నీ జీవితంలో కంగారు పడిపోతున్నావు? భయపడొద్దు, దిగులు పడొద్దు. నిన్ను సొత్తుగా చేసుకున్నవాడు నరాలాడుతున్న నరుడు అనుకుంటున్నావా? కాదు. ఆయన సృష్టికర్తకు దేవుడు, నోటి మాటతో భూమికి పునాది వేసిన దేవుడు. అట్టి గొప్ప దేవుడు యాకోబుతో అంటున్నాడు, యాకోబా, ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు నువ్వు దిగులు పడుతున్నావు? నువ్వెవరవో తెలుసా? నా సొత్తు, నా సొంతం, నా స్వాస్థ్యం నీవే. చూసావా, మనం ఎవరమో తెలుసా అండి? యేసయ్యకి సొత్తు, స్వాస్థ్యం. మరి ఎందుకు భయపడుతున్నావు? ఆ కింద 3 విషయాలు చెప్తాడండి. ఈ 3 విషయాలు నీ మనసులో పెట్టుకోగలిగితే నీ జీవితంలో గొప్ప మిరాకిల్స్ ప్రభు చేస్తాడు. చూడండి, ఇక్కడ అంటాడు 2వ వాక్యంలో, నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును. ఆమె. నీవు జలములలో బడి దాటున్నప్పుడు నేను నీకు తోడై ఉందును. అలాగని నదులు పారుతూ ఉంటే ఆ మధ్య స్టూడెంట్స్ ఆ జలముల్లో ఈ వాక్యాన్ని గుర్తు చేసుకుని నడుచుకుంటూ పోయి కొట్టుకొని పోయారంట. అలా చేయకూడదండి. మన పితరులు ఐగుప్తు నుంచి ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు వారి పక్షమును యుద్ధం చేసి సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి అద్దరికి నడిపించాడు. జలములలో బడి వెళ్ళారు, ఏమి చేయలేకపోయాయి. దేవుడు నీకు తోడుగా ఉండి జలములలో బడి అనగా నీ జీవితంలో ప్రతికూలమైన పరిస్థితి, శత్రువు నిన్ను కలవర పెడుతున్నప్పుడు ఆయన నిన్ను దాటించునుగాక. 2వ మాట చదివితే, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. నది, ఆ నది పేరు యోర్దాను నది. మీరందరూ ఎరుగుదురు కదా. యెహోషువ కాలంలో యాజకులు నిబంధన మందసాన్ని పట్టుకొని వెళుతూ ఉన్నప్పుడు ఆ యొక్క ప్రవాహంగా కారుతున్న యోర్దాను నది మందసము యాజకుని పాదాలు పెట్టగానే వెనకకు మళ్ళీ ఆగిపోయాయి. సేవకులు, ఇజ్రాయేల్ ప్రజలు క్షేమంగా యోర్దాను దాటారు. వాక్యం వింటున్న దేవుని బిడ్లారా, ఈ రోజున ప్రవాహంగా వస్తున్న శ్రమలను బట్టి కలవరపడుతున్నావా? భయపడకు. వాటన్నిటిలో నుంచి దేవుడు నిన్ను తప్పించబోతున్నాడు.
ఆ ప్రవాహంగా వస్తున్న శత్రువు, ప్రవాహంగా వస్తున్న శ్రమలు వెనకకు వెళ్ళబోతున్నాయి. అట్టి కార్యాలు నీ జీవితంలో ప్రభు చేయునుగాక. మూడవ మాట అంటాడండి, నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యేసయ్యకి మహిమ కలుగును గాక. షడ్రకు, మెషకు, అబేద్నెగో వారు చూడండి, ఆ ప్రతిమకు మేము మొక్కమన్నారు. వారి తీర్మానమే కదండి హెచ్చించింది. వారు అన్నారు, మీరు గనక ఈ ప్రతిమకు మొక్కకపోతే మండుచున్న అగ్నిగుండంలో వేయబడతారన్నారు. డోంట్ కేర్. అలాంటి శ్రమలు మా జీవితంలో ఎన్నెన్నో దాటామనుకున్నారో ఏమో తెలియదు, కానీ నా దేవుడు రక్షించగలడు, శక్తి కలిగిన వాడు, సామర్థ్యుడని నమ్మారండి. అంతే, ఆ మొక్కలేదు, ఆ ప్రతిమకు అన్ని ఆచారాలకి లోబడలేదు. వెంటనే రాజుగారు ఉగ్రుడై తీసుకెళ్లి అగ్నిగుండంలో వేస్తే అగ్ని జ్వాలలు కాల్చలేదండి. నాలుగో వ్యక్తిగా నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమాయెను. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్లారా, యాకోబు భయపడుతుంటే దేవుడు ఈ 3 వాగ్దానాలతో మాట్లాడాడు. ఈ ఉదయకాలం నీతోనే మాట్లాడుతున్నాడు, నీ పిల్లలతో మాట్లాడుతున్నాడు, నీ వ్యాపారంతో మాట్లాడుతున్నాడు, నీ శత్రువుతో మాట్లాడుతున్నాడు, నీ చుట్టూతో ఉన్న ప్రజలతో ఆయన మాట్లాడబోతున్నాడు. యాకోబు భయపడకు. ఈ రోజున ఈ వాక్యాన్ని వింటున్న దేవుని ప్రజలారా, భయపడకండి, దిగులు పడకండి. మీరెవరో తెలుసా? ఆర్డినరీ పర్సన్స్ కాదు. స్వరక్తముతో, యేసు ప్రభు రక్తముతో కడగబడిన ప్రజలు. దేవునికి మహిమ కలుగునుగాక. మీ జీవితంలో భయపెట్టే పరిస్థితులు అవేవైనా కావచ్చు. అప్పుల, అవమానాల, నిందల, లేనిపోయిన శ్రమల, బ్రతకడమే వ్యర్థం అనుకొని ఇక చనిపోవడమే కరెక్ట్ అనుకుంటున్నావా? తాళలేక తట్టుకోలేకపోతున్నావా? భయపడొద్దు. నువ్వెవరో తెలుసా? యేసయ్య సొత్తు. మీరెవరో తెలుసా? యేసయ్యకి ముద్దు బిడ్డ. మీ కొరకే మహిమను విడిచి ఈ భూమి మీదకి వచ్చిన దేవుడు నిన్ను విడిచిపెడతాడా అండి? యాకోబు భయపడుతుంటే అదే చెప్పాడు. యాకోబు భయపడొద్దు, నువ్వు నా సొత్తు. జలములలో దాటినప్పుడు నేను నీకు తోడుగా ఉంటా. చూసారండి, నదులలో బడి దాటినప్పుడు నేను నీకు తోడుగుంటా, అగ్నిలోనే నీకు తోడుగుంటా. ఉన్నాడా లేదా? ఉన్నాడు. మన పితరులకి జయమిచ్చాడు. ఈ వాక్యం నువ్వు విశ్వసించగలిగితే నీ జీవితంలో కూడా యేసు నామములో జయం అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడైన దేవా, భయపడుతున్న ప్రజలను గుర్తించి భయపడకూడే మీరు నా సొత్తు అన్నారు. సొత్తును ఎవరైనా మర్చిపోతారా ప్రభువా? మర్చిపోరు కదా. నువ్వు దేవుడవు గనుక ఆ 3 వాగ్దానాలు మా ఎడల, వారి ఎడల మీరు నెరవేర్చి కార్యాలు చేయమని యేసు నామాన్ని అడిగి పొంది నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమెన్.